హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అయితే ఆలుగడ్డ మిల్ మేకర్ టమాటా. చాలా సింపుల్‌గా, ఈజీగా, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. దానికోసం అయితే అర కేజీ ఆలుగడ్డలు, ఒక అర్ధపావు టమాటాలు, అలాగే 2 గుప్పెళ్ళ మిల్ మేకరు, 2 ఉల్లిపాయలు, ఓ 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి, కూరకి సరిపడా నూనె, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పొడి, కొంచెం అంటే కొంచెం గరం మసాలా. ఇవన్నీ అయితే తీసేసుకున్నాను. ఈ ఆలుగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసేసుకొని, స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అది కొంచెం వేడెక్కాక ఆయిల్ అయితే అందులో వేసేసుకోవాలి. మిల్ మేకర్ అయితే జస్ట్ నీళ్ళలో నుంచి కడిగి తీసాను అంతే, నేను నానబెట్టుకుని. ఎందుకంటే అవి ఆల్రెడీ చిన్న సైజే కనుక కూరలో వేస్తే ఉడికిపోతాయి. స్పెషల్‌గా వేడి నీళ్ళలో నానబెట్టాల్సిన అవసరం లేదనమాట. ఆలుగడ్డ ముక్కలనేవి మన ఇష్టం. ఎవరికి నచ్చిన విధానంలో ఆ సైజులో కట్ చేసేసుకోవడమే. సో, గిన్నె హీట్ ఎక్కిందనమాట. ఇప్పుడు ఆయిల్ అయితే అందులో వేసేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కగానే ముందుగా తాలింపు గింజలు అందులో వేసేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడగానే అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు ఇలా వేగగానే వాటితో పాటు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా అందులో వేసి చక్కగా వేయించేసుకోవాలి. ఎందుకంటే ఆలుగడ్డలు కూడా చాలా సేపు మగ్గాలి కనుక ఉల్లిపాయలతో పాటు వేసేసుకున్న ఒక్క నిమిషం ఆగి వేసేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు అనమాట. అందుకే ఉల్లి ఉల్లిపాయలతో పాటుగా వేసుకుంటాను ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఇలా ఒక్క నిమిషం వేయించుకున్నాక ఆలుగడ్డ ముక్కలనైతే వేసేసుకుంటాను. ఈ కూర రుచి మాత్రం చాలా చాలా బావుంటుంది. ఎప్పుడు ఒకేలా ఉత్త ఆలుగడ్డో, లేకపోతే మిల్ మేకర్ టమాటానో లేదా ఇంకే రకంగా అయినా చేసుకునే బదులు ఇలా రెండిటిని కలిపి వండుకుంటే చాలా రుచిగా, ఎంతో కమ్మగా, టేస్టీగా అందరూ చక్కగా కడుపు నిండుగా తినేస్తారనమాట. ఇలా 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేగగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసేసుకుంటాననమాట. చూసారు కదా! ఈ విధంగా. కొంతమంది పెద్దగా కట్ చేసుకుంటారు కదా! నేను మాత్రం చిన్నగానే కట్ చేసుకుంటాను. ఎందుకంటే లోపల వరకు ఉప్పు, కారం చక్కగా పట్టి ఆలుగడ్డ ముక్క తింటూ ఉంటే రుచి బాగా ఉంటుందనమాట. అందుకనేసి ఇలా వేసేసుకుంటాను నేనైతే. మీకు కావాలి అంటే కాస్త పెద్ద సైజులో అయినా కోసేసి వేసేసుకోవచ్చు. కొద్దిగా ఆలుగడ్డలు త్వరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. అదే విధంగా వేగడమే కాదు, గిన్నెకు అతుక్కోకుండా కూడా ఉంటాయన్నమాట. అందుకే ఖచ్చితంగా ఒక సగం చెంచాడు ఉప్పైతే వేసేసుకోండి. ఇవి ఇలా మగ్గించుకోవాలి. చూసారుగా మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. బాగా మగ్గాలన్నమాట ఆలుగడ్డలు. ఎందుకంటే చాలా మగ్గించుకుంటేనే త్వరగా ఉడికిపోతుంది కూర. ఇవి ఇలా కలుపుకుంటూ ఈ మిల్ మేకర్‌ని కూడా వేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ స్టేజ్‌లో వేసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం మిల్ మేకర్‌నైనా గానీ, ఆలుగడ్డను గానీ వేగించుకుంటాం గనక సిమ్‌లో మూత పెట్టేసి ఇవి కూడా వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నిటిని వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అయితే ఉప్పు అనేది చెంచన్నర, కారం చెంచన్నర, ఎందుకంటే 5 పచ్చిమిర్చి ఏసాను కదా! సగం చెంచాడు జీరా పొడి, సగం చెంచాడు గరం మసాలా, ఒక చెంచాడు ధనియాల పొడైతే నేను వేసేసుకున్నాను. ఈ కొలతలు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. మీరు మీ ఇంట్లో చేసుకున్నా కూడా సేమ్ టు సేమ్ ఇలానే వచ్చేస్తుందనమాట కూర. సో, ఇలా చక్కగా అన్నిటిని వేసి వేయించుకొని టమాటాలనైతే నేను దీంట్లో వేసేసి మెత్తగా చేసేసుకుంటాననమాట. ఒకవేళ మీకు కట్ చేసుకున్నా పర్లేదంటే మీరు కట్ చేసేసుకోండి సన్నగా. లేదు మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలా కూడా చాలా త్వరగా ఉడుకుతుంది. చాలా టేస్టీగా వస్తుంది. గుజ్జుగా ఉంటుందనమాట కూర. ఎందుకంటే ఇప్పుడొచ్చే టమాటాలు కాస్త గట్టిగా ఉంటున్నాయి. ఈ పద్ధతిలో చేస్తే చాలా బావుంటుందనమాట. కొత్తిమీర కూడా వేసేసి అన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఇక మూత పెట్టేసుకొని మగ్గించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూతని తీస్తూ కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఇలా వాటర్ వేసేసుకున్నామనుకోండి, ఇంకాస్త చక్కగా కూర కూడా మెత్తగా ఉడికిపోతుంది అడుగు అంటకుండా. ఎందుకంటే ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా వేసేసుకొని మగ్గిస్తున్నాం కనుక, కాస్త పైన వాటర్ పెడితే గిన్నెలో కూర అడుగంటుకోకుండా ఉంటుంది. చాలా ఈజీగా, చాలా నీట్‌గా ఉంటుంది చూడండి. చూస్తూ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ
ఇదే కొలతలతో మీరు ఇలా గనక చేసుకుంటే చక్కగా అంటే కమ్మని ఆస్వాదిస్తూ కమ్మగా తినేయొచ్చు. ఈ కూరతో అంత బావుంటుంది. సో, ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి. ఎలా ఉందో చక్కగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. వీడియోస్ రోజు రెగ్యులర్‌గా పెట్టినవన్నీ చూస్తూ ఫాలో చేసుకోండి. మీరు ఇలాంటి రెసిపీస్‌ని చక్కగా ఈజీగా మీరే చేసుకోవచ్చు రాని వాళ్ళు. వచ్చిన వాళ్ళైతే చూడండి మీలాగే చేశానా, ఎలా చేశానో కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. నా ఛానల్ గ్రోత్‌లో ఖచ్చితంగా భాగస్వాములు కండి. ఎప్పుడూ చూస్తూ ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్‌ని. మంచి మంచి రెసిపీస్ ఈజీ పద్ధతిలో సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. సో, చూసారు గదా! అలా అన్నమాట. ఎంత బాగొచ్చిందో చూసారు గదా! మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి చూస్తూ ఉంటే ఫైనల్‌గా పోసిన వాటర్ గూడా అయిపోతాయన్నమాట అంతే. సూపర్ అంటే సూపరు. ఏమైనా ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ ఈ టైంలో కూడా చేసేసుకోవచ్చు. బట్ నేను వేసినవయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. చూసారు గదా! ఎంత బావుంది. కలర్‌ఫుల్‌గా కూర గూడా చాలా అంటే టేస్ట్ చాలా బావుంటుంది. అదిరిపోతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట కొట్టడం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ కోసం నిరంతరం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్‌ని. సో, ఇది డిష్ అవుట్ టైమ్ అనమాట. అందుకే ఒక చిన్న బౌల్‌లో వేసేసి అయితే మీకు చూపించేస్తున్నాను. ఆ బౌల్ వచ్చేసి మీకోసమే. అంతవరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.